ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975. మీకు జరగబోయేది ఇదే. మీరు ఎటువంటిది ఏం జరగబోతుంది అంటే, ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. ఇలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేసి ఏం చేయబోతున్నాడు, వివరాలు తెలుసుకుందాం. అలాగే ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఇక మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంక ప్రియతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్యసాధనైనా కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది మిమ్మల్ని ఒకరు టార్గెట్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు సభ్యుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి వల్ల, అపరిచిత వ్యక్తి వల్ల కూడా ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే, ఏ డిసిషన్ తీసుకునే సమయంలో అయినా సరే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయం అసలు మంచిది కాదండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సూటి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ అంశంలో మిగిలిన అంశాలు ఖచ్చితంగా ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక, విదేశాలకు ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే శూన్యం, అంటే మీకు రియలైజ్ అయితే రావటం లేదు. అయితే దానికి సంబంధించినటువంటి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి ముహూర్తం అని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని
చెప్పలేం, బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పలేం. ఒక అప్డేట్ న్యూస్ అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక మనస్పర్ధాలు అనే కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తే మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఏదైనా లోన్ కోసం మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవ్వడం లేదని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అవ్వటం, అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అనేది ఏదైనా ల్యాండ్ కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైన గృహం కానీ లేదని మీరు అనేది నిరాశకు లోనైపోతారు. అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా మీకు ఒక చక్కటి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలం అవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దానికి కారణం మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెప్పడం అది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే ఇక మిథున రాశికి చెందిన వ్యక్తులు స్నేహితులు కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావటం లేదు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశం రావటం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం రావటం కానీ జరుగుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ బంధువుల ఇళ్లల్లో కావచ్చు లేదా స్నేహితుల ఇళ్లల్లో కావచ్చు ఒక శుభవార్తనైతే హాజరవుతారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975.